168. Let us discuss bit number 168. Limit extends to 0 plus limit extends to 0 plus 1 by 1 plus e power minus 1 by x. 1 plus 1 by e power minus x. దీని లిమిట్ వాల్యూ ఎంత? x టెన్ టు 0 అన్నాడు. x టెన్స్ టు 0 ఉన్నప్పుడు ఏదైనా ఒక వాల్యూ దగ్గర లిమిట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏ అనే వాల్యూ దగ్గర లిమిట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అక్కడ కన్సర్న్డ్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ యొక్క బిహేవియర్ ఈ పాయింట్కి రైట్ సైడు లెఫ్ట్ సైడు చేంజ్ అవుతున్నట్లయితే ఆ ఫంక్షన్కి రైట్ లెఫ్ట్ లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ లిమిట్ కట్టడానికి రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ కూడా ఫైండ్ అవుట్ చేసి ఆ రెండు ఎగ్జాక్ట్గా ఈక్వల్ అయితే కనుక దానికి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందని అంటాం. ఓకే, కాబట్టి ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షను బిహేవియర్ ఏమైనా చేంజ్ అవుతుందా 0 దగ్గర అని అంటే x 0 టెండ్ అవుతున్నప్పుడు ఈ ఫంక్షన్లో ఉన్న ఈ యొక్క పవర్ 1/x, ఈ 1/x యొక్క బిహేవియర్ చేంజ్ అవుద్ది అరౌండ్ 1. ఈ గ్రాఫ్ను మీరు అబ్జర్వ్ చేస్తే అరౌండ్ 1/x గ్రాఫ్ ఎలా ఉంటుందంటే గ్రాఫికల్గా మనం డిస్కస్ చేస్తే 1/x గ్రాఫు ఇలా ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది. x 0కి టెండ్ అవుతున్నప్పుడు ఈ 1/x గ్రాఫ్ మైనస్ ఇన్ఫినిటీకి టెండ్ అవుతుంది. x రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతున్నప్పుడు అంటే 0 ప్లస్ అవుతున్నప్పుడు x 0కి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి టెండ్ అవుతున్నప్పుడు ఈ ఫంక్షను ఇన్ఫైనైట్ వాల్యూకి టెండ్ అవుతుంది, ప్లస్ ఇన్ఫినిటీకి టెండ్ అవుతుంది. అది విషయం. కాబట్టి మనం ఏం చేయాలంటే రైట్ లెఫ్ట్ లిమిట్స్ దగ్గర ఈ వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి. RHL క్యాలిక్యులేట్ చేస్తాం. RHL ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో అది రాయండి 1/1 ప్లస్ e పవర్ మైనస్ 1/x. ఇది దీనికి రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే x 0 టెండ్ అవుతున్నప్పుడు e పవర్ 1/x దేనికి టెండ్ అవుద్ది? యాజ్ x టెండింగ్ టు ఫ్రమ్ ద గ్రాఫ్ యాజ్ x టెండ్స్ టు 0 ప్లస్ ఇంప్లైస్ x 0కి టెండ్ అవుతున్నప్పుడు యాజ్ x టెండ్స్ టు 0 ప్లస్ యాజ్ x టెండ్స్ టు 0 ప్లస్ 1/x టెండ్స్ టు ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ. సో 1/x టెండ్స్ టు ప్లస్ ఇన్ఫినిటీ అయితే మైనస్ 1/x దేనికి టెండ్ అవుతుంది? దట్ ఇంప్లైస్ మైనస్ 1/x టెండ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది. అంటే e పవర్ మైనస్ ఇన్ఫినిటీ దేనికి టెండ్ అవుతుంది? 1/e పవర్ ఇన్ఫినిటీ దట్ ఈజ్ ఈక్వల్ టు 0కి టెండ్ అవుతుంది. కాబట్టి ఈ వాల్యూ దేనికి టెండ్ అవుతుందంటే డినామినేటర్ 0కి టెండ్ అవుతుంది. దేర్ ఫోర్ ద లిమిట్ వాల్యూ ఏమవుతుందంటే 1/1 ప్లస్ 0. దేర్ ఫోర్ లిమిట్ అప్లై చేసేస్తే మనకి 1/1 ప్లస్ 0 ఏమైంది? ఇది RHL అయింది. RHL వాల్యూ 1/1 ప్లస్ 0 అంటే ఫైనల్గా 1 వచ్చింది. ఇది LHL వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తే LHL ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ f of x. వాడు ఇచ్చిన వాల్యూ ఏంటి? 0 మైనస్ అయినప్పుడు ఏమవుతుంది? 0 మైనస్ అయినప్పుడు ఎక్స్టెండ్స్ టు ఇక్కడ రాస్తాను. ఎక్స్టెండ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ 0 మైనస్ అయినప్పుడు 1/x దేనికి టెండ్ అవుద్ది అంటే మైనస్ ఇన్ఫినిటీ టెండ్ అవుద్ది. అంటే మైనస్ 1/x దేనికి టెండ్ అవుద్ది అంటే ప్లస్ ఇన్ఫినిటీ టెండ్ అవుద్ది. కాబట్టి ఇక్కడ మనకు వచ్చే డినామినేటర్లో ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇందులో ఈ డినామినేటర్ ప్లస్ ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది. ప్లస్ ఇన్ఫినిటీ టెండ్ అవుతుందంటే 1 ప్లస్ ఇన్ఫినిటీ ఎంత? ఇన్ఫినిటీ. అంటే టోటల్గా ఏమవుద్ది? ఇది 1 ప్లస్ ఈ వాల్యూ 1/1 ప్లస్ e పవర్ మైనస్ 1/x అనే వాల్యూ 1/1 ప్లస్ ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ RHL 1 వచ్చింది, LHL 0 వచ్చింది. దేర్ ఫోర్ లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1/1 ప్లస్ e పవర్ మైనస్ 1/x డస్ నాట్ ఎగ్జిస్ట్. డజంట్ ఎగ్జిస్ట్. ఓకే, నెక్స్ట్ సార్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏమన్నాడంటే బిట్ నెంబరు
169. Limit extends to 0, x log x into log x. ఇది ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎక్స్టెన్స్ టు 0 అయినప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది, ఎక్స్ 0కి టెండ్ అవుద్ది. ఇదేమో ఎక్స్టెన్స్ టు 0 అయితే లాగ్ ఎక్స్ దేనికి టెండ్ అవుద్ది, లాగరిథమిక్ ఫంక్షన్. లాగరిథమిక్ గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే మనం లాగ్ ఎక్స్ టు ద బేస్ ఈ గ్రాఫ్ ఇది ఇలా టెండ్ అవుద్ది. అంటే 1 దగ్గర 0 అవుద్ది గ్రాఫ్. ఈ 0కి టెండ్ అవుతున్నప్పుడు ఎక్స్ వాల్యూ 0కి టెండ్ అవుతున్నప్పుడు ఇది ఈ లాగ్ ఎక్స్ ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది, మైనస్ ఇన్ఫినిటీ సైడ్కి టెండ్ అవుతుంది. అదే ఎక్స్ ఇన్ఫినిటీకి టెండ్ అవుతుంటే లాగ్ ఎక్స్ కూడా ఇన్ఫినిటీకి టెండ్ అవుతుంది. కాబట్టి మనం 0కి టెండ్ అవుతున్న కేసు మనం చూస్తున్నాం. కాబట్టి 0కి టెండ్ అవుతున్న కేసులో ఇది మనం ఏం చెప్పాలి, మైనస్ ఇన్ఫినిటీ టెండ్ అవుతున్నట్టుగా చెప్పాలి. అంటే 0 ప్లస్కే ఇది ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయితేనే డిఫైన్ అవుతుంది ఇది. ఫర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఈ ఫంక్షన్ డిఫైన్ అయ్యేదే ఎక్స్ గ్రేటర్ దాన్ 0కి. సో లెఫ్ట్ సైడ్ మనం క్యాలిక్యులేట్ చేయలేము. కాబట్టి రైట్ సైడ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ సైడ్ లిమిట్ క్యాలిక్యులేట్ చేస్తే ఆర్హెచ్ఎల్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ అనే వాల్యూ 0 ఇంటూ ఇన్ఫినిటీ ఫామ్కి టెండ్ అయ్యింది. సో ఇండిటర్మినేట్ ఫామ్. 0 ఇంటూ ఇన్ఫినిటీ అంటే ఇండిటర్మినేట్ ఫామ్. మరి ఎలా ఇండిటర్మినేట్ ఫామ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని ఎవాల్యుయేట్ చేయాలంటే దీని ఫామ్ని చేంజ్ చేసుకోవాలి. లిమిట్ని టర్మ్స్నే మార్చకూడదు, ఫామ్ని చేంజ్ చేసుకోవాలి. ఎలా ఫామ్ని చేంజ్ చేసుకోవచ్చు అంటే దీన్ని లాగ్ ఎక్స్ బై 1/x కింద రాసుకోవచ్చు. ఏం చేత ఇది పైన ఉన్నదానికి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు ఇది దేనికి టెండ్ అవుతుంది, ఎక్స్ టెన్స్ టు 0 అయితే ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది. ప్లస్ కానీ మైనస్ కానీ మొత్తం మీద ఇన్ఫినిటీకి టెండ్ అవుతుంది. డినామినేటర్ 1/0 అంటే ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది. సో ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్ వచ్చింది. ఈసారి ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్ వస్తే ఏం చేస్తాం, ఎల్హాస్పిటల్ రూల్ అప్లై చేస్తాం. సో యూ కెన్ అప్లై ఎల్హెచ్ రూల్ని అప్లై చేయొచ్చు. ఎల్హెచ్ రూల్ని అప్లై చేయాలంటే ఏం చేయాలి, న్యూమరేటర్ డినామినేటర్ డెరివేటివ్ చేయాలి. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ ఏం చేస్తాం, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ లాగ్ ఎక్స్కి డెరివేటివ్ ఎంత, 1/x. 1/xకి డెరివేటివ్ ఎంత, -1/x². సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఈ x² ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే -x అవుతుంది. అంటే x ప్లస్లో 0 పెడితే 0 ఫైనల్గా. సో దీని వాల్యూ 0 అవుతుందన్నమాట. ఓకే, 192 బిట్ నెంబర్ 192 చూస్తే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ e power 1/x minus e power minus 1/x whole by e power 1/x plus e power minus 1/x. ఇది మనకు కావాలి. ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అంటున్నాడు. ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే 1/x దేనికి టెండ్ అవుతుంది, యాజ్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నేను ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే 1/x దేనికి టెండ్ అవుతుంది, 0కి టెండ్ అవుతుంది. 0కి టెండ్ అవుతుంది అంటే -1/x దేనికి టెండ్ అవుతుంది, -1/x కూడా 0కి టెండ్ అవుతుంది. ఎక్స్టెన్స్ టు 0 అయితే -1/x. 1/x గ్రాఫ్ మీరు కన్సిడర్ చేస్తే ఇలా ఉంటుంది, ఇటువైపు ఎక్స్ 0 టెండ్ అవుతుంది అంటే ఎక్స్ ఇన్ఫినిటీ టెండ్ అవుతుందంటే లార్జ్ వాల్యూస్కి వెళ్తుంది. అప్పుడు 1/x దేనికి టెండ్ అవుతుంది, 0కి టెండ్ అవుతుంది. ప్లస్ ఇన్ఫినిటీ అంటున్నాడు కాబట్టి ఇన్ఫినిటీ 0కి టెండ్ అవుతుంది. అంటే ఎక్స్ యాక్సిస్ దగ్గరికి వెళ్ళిపోతుందంటే 0కి టెండ్ అవుతున్నట్టు, 0 అయిపోతున్నట్టు. అంటే -1/x కూడా అది 0కి టెండ్ అవుతుందంటే -1/x కూడా 0కి టెండ్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఇచ్చిన లిమిట్ ఏమవుతుందంటే ఇది 0 e పవర్ 1/x ఇది 0కి టెండ్ అవుతుంది. కాబట్టి పైన ఉన్న దాని వాల్యూ ఏమవుతుంది, 0 e పవర్ 0 1 -1/1 + 1 ఈజ్ ఈక్వల్ టు 1 - 1 అంటే 0, 0/2 ఈజ్ ఈక్వల్ టు 0. బిట్ నెంబర్ 194 లిమిట్ ఎక్స్టెన్స్ టు π/2
బాక్స్ సైన్ ఎక్స్, బాక్స్ సైన్ ఎక్స్. ఇలాగ ఎప్పుడైనా సింబల్ ఇచ్చాడంటే పక్కన క్వశ్చన్లో ఇలా రాసి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అని డిఫైన్ చేయాలి. బాక్స్ ఎక్స్ ఈజ్ జీ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అని చెప్పాలి, లేకపోతే ఇది ఇట్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్. సో ఎక్స్ π/2 టెండ్ అవుతుంటే దీని వాల్యూ దేనికి టెండ్ అవుతుంది? సైన్ ఎక్స్ కాదు, బాక్స్ సైన్ ఎక్స్ దేనికి టెండ్ అవుతుంది? సో మొదటిగా మనం అప్లై చేయాల్సింది ఈ ఎక్స్ని ఇన్నర్ ఫంక్షన్, ఇది కాంపోజిట్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అనుకోవాలంటే దీన్ని. ఎఫ్ అనేది బాక్స్ ఫంక్షను, జీ అనే ఫంక్షన్ సైన్ ఎక్స్ ఫంక్షన్. కాబట్టి మనం లిమిట్ అప్లై చేసేటప్పుడు ఈ లిమిట్ని ఇన్నర్ ఫంక్షన్ తీసుకెళ్ళచ్చు. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు π/2 అనే దాన్ని బాక్స్ ఆఫ్ దట్ ఈజ్ ఈక్వల్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు π/2 సైన్ ఎక్స్ అని రాసేయచ్చు. ఇన్నర్ సైడ్కి తీసుకెళ్ళాం, లోపలికి తీసుకెళ్తే ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఎక్స్టెండ్స్ టు π/2 సైన్ ఎక్స్, సైన్ ఎక్స్ వైపుకు వస్తున్నప్పుడు ఎక్స్ π/2కు టెండ్ అవుతుంటే సైన్ ఎక్స్ దేనికి టెండ్ అవుతుంది? 1కి టెండ్ అవుతుంది. సైన్ ఎక్స్ 1కి టెండ్ అవుతుంటే బాక్స్ ఎక్స్ 1 దగ్గర కంటిన్యూస్ కాదా? బాక్స్ ఎక్స్ 1 దగ్గర అంటే ఎట్ ఇంటిజర్ ఇట్ ఈజ్ నాట్ కంటిన్యూస్. కంటిన్యూస్ గురించి మాట్లాడకూడదు, మనం లిమిట్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి దేనికి టెండ్ అవుతుందంటే సైన్ ఎక్స్కి టెండ్ అవుతుంది. సో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మనం ఏం చేయాలంటే ఇక్కడ π/2కి టెండ్ అవుతున్నప్పుడు సైన్ ఎక్స్ ఏం జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఇది గ్రాఫ్, సైన్ ఎక్స్ యొక్క గ్రాఫ్. సో 0 π/2, ఇది π. ఎక్స్ π/2కి టెండ్ అవుతుంది, π/2 వైపుకు వస్తుంది అంటే ఇది 1 కదా. సో π/2 దగ్గర కరెక్ట్గా 1 దీని వాల్యూ. ఎక్స్ π/2కి టెండ్ అవుతున్నప్పుడు ఈ సైన్ ఎక్స్ వాల్యూ దేనికి టెండ్ అవుతుందంటే 1కి టెండ్ అవుతుంది. దీని యొక్క కరస్పాండింగ్ వాల్యూస్ ఎంత? 1 కదా. వై యాక్సిస్ మీద చూడాలి వాల్యూస్. ఎక్స్ దీనికి టెండ్ అవుతుంటే దీని ఫంక్షనల్ వాల్యూస్ అన్నీ 1కి టెండ్ అవుతున్నాయి. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి చూసినప్పుడు రెండింటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి రైట్ టు లెఫ్ట్ ఏమైనా వేరియేషన్ ఉందా అని చూస్తే ఇటువైపు నుంచి టెండ్ అవుతున్నా సరే ఇది 1కే టెండ్ అవుతుంది. అంటే రైట్ లిమిట్కి అయినా లెఫ్ట్ లిమిట్కి అయినా π/2 దగ్గర ఈ వాల్యూ సైన్ ఎక్స్ వాల్యూ 1 వైపుకి టెండ్ అవుతుంది. అంటే 1 కంటే తక్కువే కానీ ఎక్కువ కాదు. 1 వైపుకి టెండ్ అవుతుందని 1కి క్రాస్ అవ్వదు, 1 ప్లస్ అవ్వదు, 1 కంటే తక్కువే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఇందులో టెండ్ అయ్యే వాల్యూ సైన్ ఎక్స్ వాల్యూ దేనికి టెండ్ అవుతుందంటే 1 మైనస్కి టెండ్ అవుతుంది. అంటే 1 మైనస్ అంటే ఏంటి? 1 కంటే తక్కువ వాల్యూకి టెండ్ అవుతుంది. అప్పుడు అది తక్కువ వాల్యూకి టెండ్ అవుతున్నప్పుడు టెండింగ్ వాల్యూస్ మనం డిస్కస్ చేసేది ఎప్పుడు కూడా అప్రోచింగ్ వాల్యూస్ గురించి మాట్లాడుతున్నాం. ఈ అప్రోచింగ్ వాల్యూ 1 దగ్గరికి అప్రోచ్ అవుతుంది కానీ ఎగ్జాక్ట్గా 1 కాదు. అంటే ఈ వెళ్ళే వాల్యూస్ అన్నీ కూడా 1కి దగ్గరలోకి వెళ్తున్నాయి. అంటే ఎలా ఉంటాయి? 0.9, 0.99, 0.999 ఇలాంటి నెంబర్స్ అన్నమాట. సో ఎక్స్ దీని దగ్గరికి వస్తున్నప్పటికల్లా ఈ వాల్యూస్ ఇలా టెండ్ అవుతుంటాయి. దీని మీనింగ్ ఏంటి అంటే 1 నైబర్హుడ్కి టెండ్ అవుతున్నాయి కాబట్టి ఎగ్జాక్ట్గా 1 అవ్వదు. ఒకే ఒక పర్టికులర్ పాయింట్ π/2 దగ్గర మాత్రమే సైన్ ఎక్స్ 1 అవుతుంది. సో మిగతా అన్ని వాల్యూస్ దగ్గర ఈ వాల్యూ 0.11 కాబట్టి వీటన్నిటికీ బాక్సులు తీసుకుంటే దేనికి టెండ్ అవుద్ది? ఈ బాక్స్ వాల్యూ ఏమవుద్ది? 0 అవుద్ది. సో ఇక్కడ తీసుకున్న 0 అంటే ఈ నైబర్హుడ్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ వాల్యూ తీసుకున్నా సరే దాని వాల్యూ 0. ఒక్క π/2 దగ్గర మాత్రమే అది 1/2 అవుద్ది. అంచేత మనం మాట్లాడేది నైబర్హుడ్ వాల్యూస్ కాబట్టి వాటి యొక్క బాక్స్ వాల్యూస్ ఖచ్చితంగా 0 అవుతుంది, అంతేగాని 1 కాదు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నంబర్ 195. మీరు చూస్తే ఇక్కడ ఇచ్చింది లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, ఏమంటే a పవర్ x ప్లస్ b పవర్ x, ప్లస్ b పవర్ x whole power 1/x, a power x plus b power x whole power 1/x, where 0 less than a less than b. ఇది మనకు కావాల్సింది. సో దీని వాల్యూ ఎంత? లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అన్నమాట. ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు 0కి bకి మధ్యలో ఉంటే కనుక 0 లెస్ దాన్ a లెస్ దాన్ b అయితే కనుక ఎక్స్ ఇన్ఫినిటీ టెండ్ అయితే ఏమవుతుంది? b వాల్యూ ఎంతో తెలియదుగా మనకి. b వాల్యూ ఎంతో తెలియదు, 100 అనుకోండి, 1 అనుకోండి. 1 a కంటే a అనేది 0కి 1కి మధ్యలో ఉంటుంది
కాబట్టి ఇక్కడ మనకి b అనే దానికి లిమిట్ లేనంత వరకు మనం చెప్పలేం ఏబీ వాల్యూస్ ఎంత అన్నది. కాబట్టి ఇన్నర్ ఫంక్షన్ కూడా 0లో అవుతాయా 1 అవుతాయా లేకపోతే 1కి 0కి మధ్యలో ఉంటుందా అన్నది కూడా చెప్పలేం. కాబట్టి దెర్ ఈజ్ నో లిమిట్ ఫర్ దట్. కాబట్టి ఇది 1 అవుతుంది ఖచ్చితంగా అనేది చెప్పలేం. <1 అయితే చెప్పొచ్చు, బట్ దెర్ ఈజ్ నో కండిషన్. ఇలా <1 అని ఇవ్వలేదు కాబట్టి మనం ఇది కన్క్లూడ్ చేయలేం. సో దీనికోసం ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న దాంట్లో మనం ఒకసారి ఆలోచిస్తే ఏని బీతో మొత్తం ఎంటైర్ ఈక్వేషన్ని బీతో డివైడ్ చేస్తే a/b <1 అవుతుంది. సో ఇది చెప్పగలం 1/b కంటే తక్కువ ఉందని. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఆ కండిషన్ అప్లై చేసుకుంటాను, దీన్ని అప్లై చేసుకుంటాను. అంటే బీని కామన్ చేసుకోవాలి. b/xని కామన్ చేస్తే పైకి వచ్చేటప్పటికి బయటకు వచ్చేటప్పుడు b అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే a/b హోల్ పవర్ ఎక్స్, a/b హోల్ పవర్ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ హోల్ పవర్ 1/x. ఇది విషయం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ మనం మాట్లాడేది b ఇంటూ a/b ప్లస్ 1 హోల్ పవర్ 1/x గురించి మాట్లాడుతున్నాం. ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అయితే a/b అనేది <1 కాబట్టి 0కి టెండ్ అవుతుంది. జాగ్రత్తగా వినండి, a/b 0కి టెండ్ అవుతుంది. 0కి టెండ్ అయితే ఇది 1 అంటే b పక్కన తీసేయండి, b కాన్స్టెంట్ బయట తీసుకెళ్ళిపోతాం. మిగిలిన నాటికి లిమిట్ గురించి మాట్లాడుతున్నాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ a/b హోల్ పవర్ ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ 1/x గురించి మాట్లాడుతున్నాం. ఇది 0 అయింది, ఇది 1 అయింది అంటే 1. పైన ఎంత ఉంది 1/x ఉంది. 1/x ఉంటే ఏమవుతుంది 1/x ఉంటే 0 అవుతుంది. అంటే ఇక్కడ 1 వచ్చింది, పైన 0 వచ్చింది. అంటే ఏమైంది ఇక్కడ 1/0 ఫామ్ వచ్చింది. మనం దీని గురించి ఏం మాట్లాడలేదు, ఇండిటర్మినేట్ ఫామ్ అని ఏం చెప్పలేదు. 1/0 ఈజ్ ఈక్వల్ టు 1 అంతే కదా. 1/0 ఈజ్ ఈక్వల్ టు ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎంత 1 అంటే b ఇంటూ 1 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు b. ఓకే, క్లియర్. Bit number 196. Limit extends to -1. Limit extends to -1. ఏమన్నాడంటే రూట్ పై మైనస్ రూట్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, రూట్ పై మైనస్ రూట్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, దీని వాల్యూ ఎంత బై ఇది ఇచ్చింది రూట్ ఎక్స్ ప్లస్ 1, రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ 1. అలా చేయద్దండి. ఎక్స్ -1కి టెండ్ అయితే ఇది -1 మైనస్ ప్లస్ 1 అంటే 0 డినామినేటర్. రూట్ 0 అంటే 0. ఎక్స్ పైకి టెండ్ అయ్యి రూట్ పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఎంత కాస్ ఇన్వర్స్ ఆఫ్ -1, కాస్ ఇన్వర్స్ ఆఫ్ -1 అంటే 5. ఒకసారి గ్రాఫ్ని ఐడెంటిఫై చేయండి. కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో 0 ఇది 5. కాస్ ఇన్వర్స్ యొక్క రేంజ్ ఎంత 0 to 5. డొమైన్ రియల్ లైన్, ఇది రియల్ లైన్. సో దీని మీద ఇది గ్రాఫ్ డ్రా చేస్తే మీరు ఇది -1 ఇది +1 ఆర్ కాదు, దీని యొక్క డొమైన్ ఏమవుతుందంటే -1 నుంచి +1 వరకే. ఇదే డొమైన్. కాస్ ఎక్స్ యొక్క రేంజ్ కాస్ ఇన్వర్స్ యొక్క డొమైన్. -1 దగ్గర ఇది ఏమవుతుందంటే ఖచ్చితంగా ఇది కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కాదు, కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కాదు. మిస్టేక్ ఇది రాసి రైట్. కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇది కూడా కాదు. ఇది 5/2. సో ఇది +1. దీని గ్రాఫ్ డ్రా చేస్తే మీరు దీని గ్రాఫ్ కాస్ ఇన్వర్స్ -1 దగ్గర దీని వాల్యూ 5 కాబట్టి దీని వాల్యూ ఎంత అవుతుంది 5 అవుతుంది. అంటే 5 మైనస్ రూట్ 5 మైనస్ రూట్ 5 అంటే పైన న్యూమరేటర్ 0, డినామినేటర్ ఆల్రెడీ 0 అంటే 0/0 ఫామ్. కాబట్టి దీనికి ఏం అప్లై చేయొచ్చు LH రూల్ అప్లై చేయొచ్చు. సో యూజ్ LH రూల్. 0/0 ఫామ్ కాబట్టి అప్లై LHS రూల్. ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేసి మీరు కంప్లీట్ చేసేయచ్చు సమ్ని. సో ఇట్ ఈస్ ఈజీ. నెక్స్ట్ ప్రాబ్లం నంబర్ 199.
Problem number 199. Limit x tends to 1, x cube plus 2x square, x cube plus 2x square plus x plus 1 whole by denominator ఎంతంటే x square plus 2x plus 3, x square plus 2x plus 3 power cos 6 1 minus cos 6 1 minus cos x minus 1 by 1 minus cos x minus 1 by x minus 1 whole square. అది సో దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి? ఫస్ట్ వెరిఫై చేయండి. x 110 చేసి చూడండి. x 110 చేస్తే 1 క్యూబ్ ప్లస్ 2x క్యూబ్ ప్లస్ సంథింగ్ 1 ప్లస్ 2 3 3 ప్లస్ 1 4 4 ప్లస్ 1 5 5 by 5 3 ప్లస్ 2 5 5 by 6 5 by 6 whole power 1 minus cos x minus 1 by x minus 1 whole square, cos x minus 1 by x minus 1 whole square. ఇది దేనికి టెండ్ అవుతుంది అంటే మనకి ఫార్ములా ఆల్రెడీ డిస్కస్ చేశాను నేను. x minus 1 టెండ్ టు 0 అంటే 0కి టెండ్ అవుతుందంటే 1 minus cos x by x square అనే ఫార్ములా అంటే 1/2కి టెండ్ అవుద్ది. అంటే ఇదేం 5/6 టెండ్ అవుతుంది, ఇదేం 1/2కి టెండ్ అవుతుంది. టెండింగ్ వాల్యూస్ అంటే ఎప్పుడైనా సరే ఒక ఫంక్షను f of x పవర్ g of x అనే ఫార్మేట్లో ఉన్నప్పుడు f of x ఒక వాల్యూకి టెండ్ అవుతుంది, g of x ఒక వాల్యూకి టెండ్ అవుతుంది. అప్పుడు లాగరిథమ్ అప్లికేషన్ అనేది యూజువల్గా మనం అప్లై చేయొచ్చు. y అని తీసుకొని లాగ్ అప్లై చేయాలి బోత్ సైడ్స్ సింప్లిఫై చేయడం కోసం. మనకు వచ్చిన ఇండెటర్మినేట్ ఫామ్లోంచి డిటర్మినేట్ ఫామ్లోకి మార్చినవన్నీ కూడా లాగరిథమ్స్ అప్లై చేసి చేసిందే. కానీ ఇక్కడ మనకి ఇండెటర్మినేట్ ఫామ్ ఏమి రాలేదు. డినామినేటర్ 5/6 వచ్చింది, న్యూమరేటర్ 1/2 వచ్చింది. ఇది ఇండెటర్మినేట్ ఫామ్ కాదు కాబట్టి మనం ఏదైతే ఫార్ములా నేర్చుకున్నామో అది దీనికి అప్లై చేయడానికి లేదు డైరెక్ట్గా. మనం దీన్ని స్పెషల్గా ట్రీట్ చేసి సాల్వ్ చేసుకోవాలి. ఇది y = f of x ఫామ్లో ఉంది కాబట్టి f of x పవర్ g of x ఫామ్లో ఉంది కాబట్టి దీనికి ఏం చేస్తాం? లాగరిథమ్ అప్లై చేస్తాం. లాగ్ అప్లై చేస్తే ఏమవుతుంది? లాగ్ అప్లై చేస్తే g of x log f of x అనే ఫార్ములా వస్తుంది. g of x log f of x అవుతుంది, అంతే కదా. ఇప్పుడు మనం దీనికి ఏం చేస్తాం? బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేసుకుంటాం, అదే లిమిట్ అప్లై చేస్తాం. ఆర్ అదర్వైజ్ దీన్ని ఇటువైపు తీసుకొస్తే లాగ్ని ఇటువైపు తీసుకొస్తే y e పవర్ g of x ఇంటూ log f of x అవుతుంది. ఎలా వస్తుంది? g of x ఇంటూ log f of x. ఇప్పుడు ఏం చేయాలి? లిమిట్ అప్లై చేయాలి. సో లిమిట్ అప్లై చేస్తే లిమిట్ ఎక్స్టెండ్స్ టు వాడు ఏమి ఇచ్చాడు మనకు ఫార్ములా చూద్దాం. ఇది అంతా y అనుకున్నాం అన్నమాట. మనకు f of x ఇది, g of x ఇది. దాన్ని బట్టి y = మనకి ఏమొచ్చినట్టు? లాగ్ అప్లై చేసే కంటే ముందు ఈ ఫార్మేషన్ని రాసేస్తే క్లియర్గా y = f of x ప్లేస్లో ఏముందో g of x ప్లేస్లో ఏముందో మనకు తెలుసు. కాబట్టి దట్ ఇంప్లైస్ ఇచ్చిన దాన్ని ఎలా రాస్తామంటే ఇప్పుడు చూడండి, y e పవర్ g of x అంటే ఎంత? cos of 1 minus cos of x minus 1 by x minus 1 whole square, ఇది g of x మాట, ఇంటూ log of f of x రాయాలి. f of x మనం ఆల్రెడీ x క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ x క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 బై x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3. ఇప్పుడు చూడండి, లిమిట్ అప్లై చేయండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏమన్నాడు? 1 అన్నాడు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 అన్నాడు. y వాల్యూ అంత, y అంటే మనకు కావాల్సింది, ఇది రిక్వైర్డ్ ఫంక్షన్. ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తే దీనికి ఏమవుతుంది? ఈ పవర్ మీద లాగ్ తీసుకెళ్ళిపోవచ్చు, ఈ పవర్ లిమిట్ పైకి తీసుకెళ్ళిపోవచ్చు, కాంపోజిట్ ఫంక్షన్ కాబట్టి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 పైన ఉన్న దాంట్లో 1 minus cos of x minus 1 by x minus 1 whole square into log of
ఇక్కడే మిగులుద్ది log of x cube plus 2x square plus x plus 1 whole by x square plus 2x plus 3. ఇది మనకు వచ్చింది. ఇప్పుడు 1 అప్లై చేస్తే ఈ పవర్ ఇక్కడ ఇది ఎక్స్టెన్స్ టు 1 అయితే x మైనస్ 1 10 to 0 అవుద్ది. ఓకే, ఎక్స్టెన్స్ టు 1 అయితే x మైనస్ 1 10 to 0 అయితే అంటే x మైనస్ 1 10 to 0 అని రాసే బదులు x మైనస్ 1 10 to 0 అని రాస్తే ఇదేమవుతుంది కాస్ దాని టీ అనుకోండి, పోనీ x మైనస్ 1 టీ అనుకోండి, ఇప్పుడు కాస్ టీ బై టీ స్క్వేర్ అవుతుంది. దాని వాల్యూ ఎంత 1/2 ఫార్ములా ఆల్రెడీ అది. ఇక్కడ లాగ్ ఆఫ్ దీని వాల్యూ ఎంత అవుతుంది, లాగ్ ఆఫ్ మనం ఆల్రెడీ ఇందాక క్యాలిక్యులేట్ చేసాం, దాని వాల్యూ 5/6 అంటే ఏం రావాలి, ఈ పవర్ ఈ పైకి తీసుకెళ్ళిపోతే లాగ్ ఆఫ్ ఈ 1/2ని పైకి అప్లై చేస్తే 5/6 హోల్ పవర్ 1/2 అవుతుంది. అంటే ఎంత రూటే కదా. ఈ రెండు ఇన్వర్స్ ఫంక్షన్స్ ఒకదానికోటి, లాగును ఈ అనేది ఇన్వర్స్ ఫంక్షన్స్ కాబట్టి దాన్ని ఎలా రాయొచ్చు అంటే 5/6 హోల్ పవర్ 1/2 ఆర్ అదర్వైజ్ √5/6 అనేది దీని యొక్క ఫైనల్ ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లిమిట్ level 1 problems. We can complete the level 2 later.